చక్రవర్తి గారు నమస్తే సార్. నమస్కారం శ్రీకాంత్ గారు, బాగున్నారా? బాగున్నాను సార్. చాలా రోజులైంది మీతో మాట్లాడి. మీతో అవునండి సార్. మాట్లాడుతున్నప్పుడు మాత్రం కంపల్సరీ ఎలా ఇప్పుడు ఉంటదంటే నాకు ఒక అకాడమిక్ ప్రొఫెసర్‌తో మాట్లాడుతున్నట్టు ఉంటదనమాట. సో, ఒక విశ్లేషకుడు, అనలిస్ట్‌తో మాట్లాడుతున్నట్టు కాకుండా ఒక టాపిక్‌ని సమగ్రంగా అనాలిసిస్ చేస్తారు కదా! సో, యా వాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఉంది. అందుకే నాకేంటంటే సార్ ఈరోజు మీతో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చేయాలనుంది. ఎస్పెషల్లీ ఎలక్టోరల్ బాండ్స్. ఎందుకంటే నిన్న నుంచి ఎప్పుడైతే ఎలక్టోరల్ బాండ్స్ ఎస్‌బీఐ వాళ్ళు రిలీజ్ చేశారో అప్పటి నుంచి సోషల్ మీడియా అంతా కూడా విపరీతమైన ట్రెండింగ్‌లో ఉందన్నమాట. సో, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా దాన్ని చూస్తా ఉన్నారు. ఎస్పెషల్లీ జనాలంతా చూసేదేంటంటే, మనకి బీజేపీ వచ్చేసరికి ప్రతిసారి పెద్ద పత్తితి కౌరులు చెప్తా ఉంటది. సుద్దపోస కౌరులు చెప్తా ఉంటుంది. అసలు అవినీతి అనేది లేదు. అవినీతి రహిత సమాజం కోసం మేము చూస్తున్నాం అన్నట్టు చెప్తారు. కానీ చూస్తే ఎలక్టోరల్ బాండ్స్‌లో మోర్ థాన్ 50% బీజేపీనే తీసుకొనుంది. సో, డెఫినిట్‌గా వాళ్ళు గత 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు కాబట్టి, ఈ కంపెనీస్ అయినా సరే వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళ అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికి కంపల్సరీ ఇస్తారు. కమిషన్స్ ఇస్తారన్నది మనందరికి తెలుసది. కానీ ఇన్నాళ్ళు దాన్ని గోప్యంగా ఉంచారు. ఈరోజు సుప్రీం కోర్ట్ వాడిని బహిర్గతం చేయమనేదలికి సో, అందులో ఎవరెవరు ఏ కంపెనీలు ఎంతెంత చేయని అని అంతా బయటపడింది. ఏంటి సార్ అసలు ఎలక్టరల్ బాండ్స్ ఏంటి? అసలు దీని ఎనకాల ఇంత హంగామా ఏంటి? అండ్ బీజేపీ అంటే వాళ్ళు అంత స్ట్రాంగ్ ఇన్‌ఫ్లూయన్స్ ఉన్నారు గదా! ఎలక్షన్ ముందు ఎందుకు ఈ తప్పిదం అంటే వాళ్ళు అన్ని సంస్థల్ని మేనేజ్ చేస్తారు అంటున్నారు గదా! సో, ఎలక్షన్స్ ముందు వాళ్ళకి నెగెటివ్ అయ్యేదాన్ని ఎందుకు బయట పెట్టాల్సొచ్చింది? సో మనకు ఎలక్ట్రల్ బాండ్స్ కథ ఇంకా పూర్తి కాలేదండి. హుహు. ఆహ్, వచ్చే వారం సుప్రీం కోర్ట్‌లో ఏమవుద్ది అనేది చూడాలి. ఇట్స్ లైక్ పుల్లింగ్ టీత్. ఇంగ్లీష్‌లో అంటాం కదా! హుహు. డెంటిస్ట్ దగ్గర పళ్ళు పీకినట్లు. అట్లా చాలా కష్టం అవుతుంది. ఆహ్, సుప్రీం కోర్ట్ రాజ్యాంగ ధర్మాసనం 5 జడ్జీల బెంచ్ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనే వ్యవస్థ ఏదైతే ఉందో ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇది సరైన పద్ధతి కాదు అని నిషేధించి, గతంలో ఏమొచ్చాయనేది పారదర్శకంగా ప్రజలకు తెలియాలి. ఎవరు రాజకీయ పార్టీలకి ఇస్తున్నారనేది. ఆహ్, ఒక అడుగు వెనక్కి వేస్తే మనకు ఎలక్ట్రల్ బాండ్స్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. మామూలుగా అయితే ఎవరైనా రాజకీయ పార్టీలకు డొనేషన్స్ చేయవచ్చు. మీరు శ్రీకాంత్ గారు చేయొచ్చు, నేను చేయొచ్చు, కంపెనీలు చేయవచ్చు. చేసినప్పుడు మీరు బ్యాంక్‌లో ఒక చెక్ ఇయ్యొచ్చు, కొంత క్యాష్ ఇవ్వచ్చు. క్యాష్ కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. నాకు గుర్తులేవు ఎంతో 5,000 10,000 ఇవ్వచ్చు. హ్మ్. మిగిలింది అంతకంటే పెద్ద మొత్తాలైతే చెక్‌లు ఇవ్వచ్చు. అండ్ మీరు ప్రతి సంవత్సరం ఆహ్, ఎప్పుడైతే మీరు టాక్స్ ఫైలింగ్స్‌కి గాని, ఎలక్షన్ కమిషన్‌కి గాని ఇచ్చే నివేదికలో ఎవరిచ్చారు మీకు డబ్బులు, ఎంతెంత ఇచ్చారు, మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నారు, మీకు ఎంత మిగిలాయి అనే వివరాలన్నీ ఇవ్వాలి చట్టం. ఎలక్ట్రల్ బాండ్స్‌లో ఏం చేశారంటే, ఇచ్చే వాళ్ళ వివరాలు గుప్తంగా ఉంచారు. చట్టం చట్టం ఎట్లా చేశారంటే, ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ పేర్లు బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. రైట్? సో, దే విల్ బై ఎ బాండ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకెళ్ళి ఎలక్టోరల్ బాండ్ అని ఒక ₹1,00,00,000 బాండ్ కొంటారు కాగితం. కొనుక్కొని ఆ బాండ్ తీసుకెళ్ళి మీరు బీజేపీకి ఇచ్చుకోవచ్చు, టీడీపీకి ఇచ్చుకోవచ్చు, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. మళ్ళా ఆ బాండ్‌ని ఆ బీజేపీ పార్టీనో, తెలుగుదేశం పార్టీనో, వైసీపీ పార్టీనో దే విల్ మళ్ళా బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తే మీకు క్యాష్ వస్తుంది. రైట్? బట్ నోబడీ నోస్ ఎవరు ఎవరికిచ్చారనేది. అయితే ఎలక్ట్రల్ బాండ్ ఏదో విషయం అంతా తేలిపోయినట్లు అందరూ సంబరపడుతున్నారు. కానీ మనకి ఈ రోజుకి తెలీదు. యాక్చువల్లీ ఇప్పటివరకు వచ్చిన డేటాలో పూర్తిగా మనకు అంత సమాచారం రాలేదు. మనకొచ్చిన సమాచారం వల్ల ఏ కంపెనీ ఎంత డబ్బులు ఇచ్చిందనేది వచ్చింది. ఏ పార్టీకి ఎంత డబ్బులు ముట్టాయని వచ్చింది. ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత ఇచ్చిందనేది రాలేదు. ఓకే. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు మనం మెగా ఇంజినీరింగ్ 1000,00,00,000 ఎంతో ఇచ్చింది అంటున్నారు. అవును. 1000,00,00,000 ఆహ్, టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిందా? ఆ 1000,00,00,000లో మరి కొంత వైసీపీకి పోయిందా? కొంత బీజేపీకి పోయిందా? ఈ వివరం లేదు ఇవాళ. హుహు. సో, ఎలక్ట్రల్ బాండ్స్ ఇష్యూ ఈస్ నాట్ సెటిల్డ్. యాక్చువల్లీ అసలు మనకేమీ తెలీదు వాస్తవానికి. వి యాక్చువల్లీ డు నాట్ నో ఎట్ ఆల్. సో, ఆ స్ట్రగల్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్. దాంతో పాటు 2019 నుంచి డేటా పబ్లిష్ చేశారు. సో, ఎస్‌బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బాండ్స్ ఇష్యూ చేసింది. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎలక్షన్ కమిషన్ తీసుకోమని చెప్పింది సుప్రీం కోర్ట్. ఎలక్షన్ కమిషన్ తీసుకొని ఎలక్షన్ కమిషన్ మళ్ళీ సుప్రీం కోర్ట్‌కి ఇస్తుంది సీల్డ్ కవర్‌లో ఈ వివరాలు. వచ్చిన తర్వాత చూస్తే 2019 నుంచే ఉంది. 2018 డేటా లేదు. హుహు. రైట్? సో, దీస్ ఆర్ ద ట్రిక్స్ దే ఆర్ ప్లేయింగ్. సుప్రీం కోర్టు ఎంత పట్టుదలతో ఉంది. సుప్రీం కోర్టు ధైర్యం చేస్తుంది. వాళ్ళ మోడీని ఎదుర్కోవడం అంటే మామూలు విషయం కాదు భారతదేశం. సుప్రీం కోర్టులో చాలా నిర్ణయాలు మోడీ ప్లస్ బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చాయి. సీనియర్ లాయర్లు సుప్రీం కోర్టు కాంప్రమైజ్ అయిందని అక్యూజ్ చేయడం జరిగింది. దుష్యంత్ దావే రోట్ ఎ లెటర్
పబ్లిక్ లెటర్ టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారికి ఆయన ఉత్తరం రాసి, మీరు మీ మీ బాధ్యత నిర్వర్తించట్లేదు, మీరు అక్కడున్న సాంప్రదాయాలని, అక్కడున్న విధి విధానాలని ఉల్లంఘించి మరి కేసులు కొన్ని బెంచ్లకు పంపిస్తున్నారు. ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారి కేసు వెళ్ళిన బెంచ్కి వెళ్ళకూడదు. సో ఇట్లాంటి సమస్యలన్నీ ఉన్న సుప్రీంకోర్టు ఈరోజు నిలబడి ఎందుకు చేస్తుందన్న మిస్టరీకి ఇప్పుడు నేను 100 మందిని అడుగుతాను. ఏమండి ఈ సుప్రీంకోర్టు కాదు, చంద్రచూడ్ గారు ముందు జడ్జి, ఆయనకు ముందు జడ్జి రమణ గారు ముందు జడ్జి, ఇది అయోధ్య తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు, అన్నీ కూడా మోడీ గారు ఎట్లా ఆడమంటే అట్లా ఆడాయి. ఈ రోజు ఎందుకు నిలబడ్డారు అనేది నాకు తెలియదు. ఐ డోంట్ నో, ఐ డోంట్ అండర్స్టాండ్. నౌ విల్ దే సీ త్రూ ఇట్, అది నాకు తెలియదు. వన్ థింగ్ ఇస్ వెరీ క్లియర్, బీజేపీ ఈ డేటా ప్రజలు చూడటానికి ఆసక్తి చూపించట్లేదు, ఇష్టపడట్లేదు అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. సుప్రీంకోర్టు ఇంత స్పష్టంగా 5 జడ్జ్ బెంచ్ అంటే ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ బెంచ్, అంటే వాళ్ళు ఉత్తర్వులు ఇస్తే అది చట్టంతో సమానం, రాజ్యాంగంతో సమానం. వాళ్ళు చెప్పినా వీళ్ళు ఇవ్వట్లేదు డేటా. కొంత 2018 డేటా ఇవ్వలేదు, ఏ కంపెనీ ఏ పార్టీకి ఇచ్చిన డేటా ఇవ్వలేదు. ఇవ్వడం అసలు వేస్ట్, మనకి ఇంతవరకు అసలు రాలేదు. టు బి ఆనెస్ట్, అందరు ఫ్రంట్ పేజ్ న్యూస్ లేసి గగ్గోలు పెడుతున్నారు, కానీ దే హ్యావ్ నాట్ గివెన్ ఎనీథింగ్. వచ్చే వారంలో మరి ఎంత గట్టిగా నిలబడతారు. ఇప్పుడు మనకు వన్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషనర్స్ హ్యాస్ రిజైన్డ్, మీకు తెలిసిందే. ఇప్పుడు మిగిలింది ఒకటే ఎలక్షన్ కమిషనర్, నిన్న అపాయింట్ చేశారు. ఆయన ఎందుకు రిజైన్ చేశాడో ఎవరికి తెలియదు. హౌవెవర్ గతంలో దెర్ ఇస్ అనదర్ ఎలక్షన్ కమిషనర్ విధానాలకు ఎదురు తిరిగితే ఆయన తీసేశారు. సరే, ఆయన రాజీనామా చేశాడు, ఆయన మీద కేసులు పెట్టారు. తర్వాత ఏది ఆయన మోడీ చేసిన అరాచకాల గురించి మాట్లాడారు. ఆ కేసులు ఆయన ఎప్పుడైతే వెనక్కి తగ్గాడో ఆ కేసు విత్డ్రా చేసి మళ్ళీ ఆయనకి ఏదో పదవి ఇచ్చారు, ఏదో అంబాసిడర్ పోస్ట్, అంబాసిడర్ కాదు బట్ వన్ ఆఫ్ దోస్ ఫారిన్ కంట్రీస్. సో దిస్ ఈస్ వేర్ ఇట్ ఈస్ టుడే. భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థలు అన్ని కాంప్రమైజ్ అయ్యాయి. ఎలక్ట్రల్ బాండ్స్ అని అందరూ ఎగిరి గంతులేస్తున్నారు, కానీ వీ డోంట్ నో ఎనీథింగ్. మీరు చూడండి, మెగా ఒక గ్యాంబ్లింగ్ కంపెనీ ఒకటి ఉంది, హైయెస్ట్ డోనర్ మెగా ఉంది. మళ్ళీ దాంట్లో నాకెక్కడ అదాని కానీ అంబానీ కానీ కనిపించట్లేరు. సో వాళ్ళు డబ్బులు ఎట్లా ఇస్తాం మనకు తెలియదు. అసలు బీజేపీ నడిపించేదే వాళ్ళు. సో వచ్చే వారానికి మనకు కాస్త విజిబిలిటీ వస్తుంది శ్రీకాంత్. ఇక్కడ కానీ ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. అంటే ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీస్ అనే ఒక పెద్ద కంపెనీ, మరి దాని గురించి నిజంగా నేనైతే పెద్దగా వినలేదు అంతకు ముందు. అండ్ సోషల్ మీడియాలో చాలా మంది చూపిస్తుంది ఏంటంటే అదేదో ఒక షట్టర్ లో ఉంది, ఆ షట్టర్ లో ఉన్న కంపెనీ వాళ్ళకి ఇన్న వేల కోట్లు ఇచ్చిందా అని చెప్పి చేస్తున్నారు అనమాట. అంటే దీని వెనకాల నిజంగా పెద్ద అవినీతే ఉన్నట్టు ఉంది కదా సార్. అది అవినీతి ఉందో లేదో మనకు తెలియదు. సమ్ ఆఫ్ దీస్ గేమింగ్ కంపెనీస్ ఆన్లైన్ ఉందండి, ఇప్పుడు బిట్ కాయిన్ ఉందండి. బిట్ కాయిన్ ఎవరు రాశారో ఎవరికి తెలియదు కోడ్. బట్ టుడే దట్ ఈస్ hundreds of billions of dollars. బిట్ కాయిన్ ఇప్పుడు 60 ఎంత ఉందండి, $60 వచ్చిందా? నో, $60,000 అనుకుంటా, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. యా, బిట్ కాయిన్ ఇస్ నౌ ట్రేడింగ్ ఎట్ $60,000. $60,000 అంటే ద గై హూ రోట్ ద కోడ్ ఈస్ వర్త్ $60 billion. అతను రాసిన అతను తనకే కొన్ని పెట్టుకున్నాడు బిట్ కాయిన్స్. ఐమ్ జస్ట్ సేయింగ్ హీ కుడ్ బి లివింగ్ ఇన్ సమ్ షెడ్ సమ్ ప్లేస్. ద పర్సన్ నోబడీ నోస్ హూ ఈజ్, ఇట్స్ అనానిమస్ కదా. ఎవరైతే బిట్ కాయిన్ కోడ్ రాశాడు ఈజ్ వర్త్ $60 billion, probably sitting in some corner place. So these days online platforms ఎట్లా అంటే you don't need to have a huge operation, you can all exist virtually. But I do not know if that is the case. అదా లేకపోతే ఇతర కంపెనీలు అతన్ని ఒక ఛానల్ లా వాడుకొని పార్టీలకు డబ్బులు ఇచ్చారా, ఇవన్నీ తేలాలి. we do not know. అండ్ ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు తేలదు. ఎట్లా కనీసం ఈ మాత్రం దూరం వచ్చినా చాలుగా. అట్లీస్ట్ ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత డబ్బు ఇచ్చిందన్న తెలియదా చాలా గొప్ప విషయం. డెఫినెట్ గా ఇది మాత్రం కరెక్ట్ గా ఎలక్షన్ ముందు బీజేపీకి మాత్రం ఒక మంచి మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు సార్ ఇది. ఎందుకంటే అది మేబీ ఎందుకంటే బీజేపీ ఒకటే కాదు, చాలా పార్టీలు ఉన్నాయి. అందులో బీఆర్ఎస్ ఉంది, ఈ మమతా బెనర్జీ గారి పార్టీ ఉంది, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, అన్ని పార్టీలకి అన్ని వచ్చినాయి. కాకపోతే ఏంటంటే మెజారిటీ షేరు బీజేపీకి ఉంది. కాకపోతే ఏంటంటే ఎప్పుడు నిజాయితీ నిబద్ధత అని ఎక్కువ మాటలు కూడా బీజేపీ మాట్లాడుతుంది. కాబట్టి ఈ రూల్ తీసుకొచ్చింది కూడా బీజేపీ, కాబట్టి దీని వెనకాల ఉన్నది ఏంటన్నది జనాలు తెలుసుకోవడానికి చాలా క్యూరియస్. నిజాయితీనా నిబద్ధత బూడిద పోషాణం ఏం లేదు. సో బీజేపీ ఈజ్ నెవర్ నిజాయితీకి నిలబడ్డ పార్టీ కాదు. కాకపోతే ఆ పార్టీలో కొందరు మోడీ భక్తులు ఉంటారు. ఏదో చాలా ఇదేదో మహాత్మా గాంధీ స్థాపించిన కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఎంత చాలా పద్ధతిలో ఉండేవాళ్ళు అనుకుంటారు. వాళ్ళ అమాయకం చూస్తే చాలా ఇస్తుంది. అసలు ఇవాళ ఇండియాలో సెల్ ఫోన్ కంపెనీ లేకుండా చేసింది బీజేపీ. అంబానీకి
జియో ద్వారా సహాయం చేసి అసలు దాంట్లో చేసిన రాజకాలు మామూలు కాదు. భారతదేశంలో సగం కప్పులు దోచిపెడుతున్నారు ఇక్కడ అదానికి. పోర్ట్లన్నీ వాళ్ళవి, మైన్స్ అన్ని వాళ్ళవి, యూ నేమ్ ఇట్, ఎనీ గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ ఉన్నాయని వాళ్ళవి. కాబట్టి అదేదో నిజాయితీ పార్టీ అనుకోవటం మూర్ఖత్వం. అదెందుకు పక్కన పెట్టండి. ఇప్పుడు తెలంగాణలో మొన్న ఎన్నికలయ్యాయి. మనకంటే వేరే రాష్ట్రాల్లో యూపీలో ఏమైతే మనకు తెలియదు. ఉమ్, తెలంగాణ మన ఇంటి పక్కనేగా, ఇంట్లోనేగా. ఉమ్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు పంచారు, టీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు పంచారు, బీజేపీ పంచిందా పంచలేదు అడగండి, ఎవరినన్నా అడగండి. శుభ్రంగా పంచారు, ఉమ్, పోటా పోటీగా. ఏది వాళ్ళు బీజేపీ గెలవదని తెలిసిన దగ్గర కూడా, మా నల్గొండలో కూడా కాంగ్రెస్ కి టీఆర్ఎస్ కి సరిసమానంగా పంచారు బీజేపీ. ఉమ్. ఎక్కడ నుంచి వచ్చే డబ్బులు? సో దిస్ ఇస్ కంప్లీట్ నాన్ సెన్స్. సో వాళ్ళు అసలు మామూలుగా దే ఆర్ క్యాష్ కౌస్ వాడు ఇండియాలో. యా యా అదొకటి. మీరు ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎలక్ట్రల్ బాండ్స్ ఏంటండి, ఎంత అంటారు? 16,000 కోట్లు ఎంత అంటారు. బీజేపీకి ఒక 50-60% ఇచ్చాడు. ఇట్స్ చంప్ చేంజ్ శ్రీకాంత్ గారు. ఇట్ ఇస్ నథింగ్. ద ఇల్లీగల్ మనీ ఈజ్ 10, 20, 30 టైమ్స్. ఒక Exactly. అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి ఇవాళ 50 కోట్లు. ఇది ఏంటంటే లీగల్ మనీ. లీగల్ మనీ దేనికి అంటే మీ హెలికాప్టర్ ఖర్చులకి, మీ ఆఫీస్ కరెంటు బిల్లులకి, కార్లు, క్యాబ్లు, వాటికి, పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు కొన్ని సామాన్లు కొనుక్కోవాల్సి వస్తుంది, స్పీకర్లు అట్లాంటివి కొనుక్కోవాలి. ఈ ప్లస్ ఎలక్షన్ కమిషన్ కి ఎలక్షన్ ఎక్స్పెన్స్ చూపించమంటారు కదా, అవును అవి చూపించుకోవడానికి అవి ఈ డబ్బులు. ఈ 10,000, 16,000 కోట్లు చూసి మనం గంతులేయకూడదు. నేను అనుకుంటాం భారతదేశంలో ఎలక్షన్ 1,00,000 కోట్లైనా ఆశ్చర్యం. యా డెఫినెట్లీ హ్యాపీ. ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ 50 crores అండి. 50 to 100. 50 నేను ఐఎమ్ సేయింగ్ యావరేజ్. కొన్ని కాన్స్టిట్యూన్సీలో 100 కోట్లు కూడా పెడుతున్నారు. 175 కాన్స్టిట్యూన్సీలు వేసుకోండి, మీకు అక్కడ తేలిపోయింది. ఒక రాష్ట్రం. భారతదేశంలో వ్యాప్తంగా అసలు 1,00,000 కోట్లు ఇస్ నథింగ్. యా డెఫినెట్ గా సార్. అంటే మీరు అన్నట్టు ఏంటంటే ఇది కనపడే అవినీతి, కాకపోతే కనపడింది చాలా ఉంటుంది ఇందులో. అనేది ఏంటంటే ఈ పోర్షన్, ఈ రేషియోస్ కనుక చూస్తే, సో దాన్ని బట్టి కూడా చెప్పొచ్చు అనమాట ఒక్కో పార్టీ ఎంత దోస్తుంది అని. సో ఎగ్జాక్ట్లీ. యా మనకి దానికి సమరైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప. సో అయితే ఒకటి ఏంటంటే శ్రీకాంత్ గారు, అధికారంలో ఉన్న పార్టీకి ఎప్పుడైనా డబ్బులు ఇవ్వడానికి ఎక్కువ మంది ముందుకు వస్తారు, ఎందుకంటే వాళ్ళతో పనులు ఉంటాయి కాబట్టి. అదే అధికారంలో లేని వాళ్ళకి కాస్త తక్కువ వస్తుంది. యా దట్స్ ఓన్లీ డిఫరెన్స్. యా చూద్దాం సార్ డెఫినెట్ గా. ఐ థింక్ టుడే ఇట్ కాస్ట్ అబౌట్ అధికారంలో ఉన్న పార్టీకి నేను అనుకుంటా 15,000 నుంచి 20,000 కోట్లు ఖర్చు. ఒక రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాలండి. మీరు వేసుకుంటే ఒక 15,000 కోట్లు మీరు వీళ్ళ వేసుకున్న రూలింగ్ పార్టీ, 10,000 కోట్లు వాళ్ళ తీసుకున్న 25,000 కోట్లు. ఎంపీలు, ఎమ్మెల్యే అన్ని ఐఎమ్ సీయింగ్ ఇట్స్ లోవర్ ఎండ్. ఒక రాష్ట్రం 25,000 కోట్లు అంటే యూఆర్ లుకింగ్ అట్ $3 billion. అసలు మీ అమెరికా, మీరు ఏ దేశంలో ఉన్నారు శ్రీకాంత్? జర్మనీ సార్. జర్మనీ. జర్మనీ ఇస్ కొంచెం బెటర్, బట్ అమెరికా ఎక్స్పెన్సెస్ ఆర్ హై ఎలక్షన్. బట్ దట్ ఈస్ నథింగ్, ఇట్ ఫెయిల్స్. భారతదేశంలో పోలిస్తే అది నథింగ్. ఆర్బీఐ మీకు తెలుసు లేదా, ఎన్నికలు రాగానే ఇట్ విల్ స్టార్ట్ ప్రింటింగ్ మోర్ మనీ. ఇది నాకు ఎట్లా తెలుసు అంటే ఆర్బీఐ గవర్నర్ గారే చెప్పారు. ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ లెక్చర్ వన్ డే. ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ వైవి రెడ్డి గారు మాట్లాడుతూ, మాకు ఎన్నికలు వస్తున్నాయంటే 3 నెలల ముందే మేము కోట్ల కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు ఏంటంటే he says, it is not my business. When my demand for money grows, when people come to the bank and say give me money, I have to give money. మీకు బ్యాంక్ లో నుంచి 10,000 డ్రా చేయాలండి, క్యాష్ ఇవ్వాలంటే ఇవ్వాలి, అంతే. దేనికి వాడుతున్నాడు అది నాకు ఇమ్మీడియట్. అండ్ దెన్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద ఎలక్షన్ దే పుట్ ద క్యాష్ బ్యాక్. దట్ ఈస్ హౌ ఇంటెన్సివ్ ఇట్ ఈస్ ఇండియాలో. యా మనకు అంటాం కదా చాలా మటుకు ఓపెన్ క్రైమ్స్, ఓపెన్ కరప్షన్ ఉంటుంది. దానికి మనకు తెలుసు కానీ దానికి ఏం చేయలేదు. దాన్ని అందరికీ తెలుసు, ఏం చేయాలో తెలియదు. ఇంకోటి ఏంటంటే మీరు ఎన్నికల్లో డబ్బులు, మీరు శ్రీకాంత్ గారు పోటీ చేస్తున్నారు, యూఆర్ లీడింగ్ క్యాండిడేట్. మీరు డబ్బులు ఇస్తే గెలుస్తారని గ్యారంటీ లేదు, కానీ డబ్బులు ఇవ్వకపోతే గ్యారంటీ కొట్టుకుంటారు. అవును, అది యూ అండర్స్టాండ్ మేడం. ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థులు పిచ్చోడు కాదండి, పారేసుకోరు 50 కోట్లు, కానీ మీరు 50 కోట్లు ఖర్చు పెట్టకపోతే గెలవు. అవును, దట్స్ అ పాయింట్. నాకు ఎప్పుడో ఒకసారి గుర్తు సార్, కావూరు సాంబశివరావు గారితో మాట్లాడుతున్నాను అనమాట. ఏది చాలా ఎర్లీ ఫేజ్, ఎప్పుడైతే కొంచెం డబ్బులు ఎక్కువ ఓపెన్ అవుతున్నాయో మన రాజకీయాల్లో అప్పుడు అనమాట. ఇట్స్ అరౌండ్ 2000, స్టార్టింగ్ 2000, ఎండింగ్ 90s అనుకోండి. ఆయన అప్పుడు చెప్తున్నారు అనమాట, నేను ఇన్నాళ్ళు పెద్ద పంచలేదు, ఇప్పుడు నాకు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, సార్ మేము కాంగ్రెస్ అభిమానులమే, మీకే ఓటేస్తాం, కానీ వాళ్ళు ఎంత ఇస్తున్నారు కాబట్టి మీరు అందులో సగమన్నా ఇవ్వండి నాకు అంటున్నారు అంట వాళ్ళు. అవును, సగం ఇచ్చినా కూడా సమ్ టైమ్స్ దే ఆర్ నాట్ మోటివేటెడ్ టు గో టు ద బూత్. ఇప్పుడు మీరంటే అభిమానం, కానీ మీరు ఆ 1000 వాళ్ళ చేతిలో పెట్టకపోతే ఆ మోటివేషన్ రాదు. 1000 చేతిలో పెట్టగానే దే ఫీల్ ఆబ్లిగేటెడ్. ఓకే, మన నాయకుడు డబ్బులు ఇచ్చాడు పోవాలి, లేకపోతే ఏం పోతాంలే అన్నట్లుంటది వాళ్ళకి. ఓకే మనోడే, బట్ దే విల్ నాట్ గో. దట్స్ అ డిఫరెన్స్.
యా చూద్దాం సార్. కాకపోతే డెఫినెట్ గా మనం కంపల్సరీ నెక్స్ట్ వీక్ ఇంకొద్దిగా మోర్ ఇన్ఫర్మేషన్ వచ్చినాక ఎలక్టరల్ బాండ్స్ మీద ఇంకోసారి డీటెయిల్ గా చేద్దాం సార్. సో ఆ రోజు యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఇస్ ఇన్కంప్లీట్ అండి. ఒక 2018 డేటా లేదు. రెండు ఏ కంపెనీ ఏ పార్టీకి ఇచ్చిందన్నది లేదు. సో వచ్చింది వేస్ట్. మనకు వచ్చిన డేటా యాక్చువల్లీ వేస్ట్. బట్ అందరు పీపుల్ ఆర్ హంగ్రీ ఫర్ న్యూస్ కాబట్టి దాన్ని తిప్పుతా ఉన్నారు కానీ అసలు ఏం లేదు. శూన్యం. ఓకే. యా ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.